అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ 4:30 to 8:30 రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం మార్నింగ్ 4:30 అయిందండి. నా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. నిద్ర లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసేసుకొని ఇల్లు అయితే ఊడ్చేసేస్తాను. నేను హాల్ అలాగే కిచెన్ అయితే ఊడ్చేస్తానండి. మా మెయిడ్ 8:30కి వచ్చి ఇంకా తను మళ్ళీ ఇంకొకసారి ఇల్లు ఊడ్చేసి తుడిచేసి వెళ్తారు. నేను ఇల్లు ఊడ్చేసి ఇంకా స్నానం చేసి పూజ చేసుకుంటాను. దీన్ని పతిముఖం అంటారు. ఇది ఒక చెట్టు బెరడండి. దీన్ని మనం వాటర్లో వేసేసుకొని బాయిల్ చేస్తే వాటర్ మొత్తం కూడా పింక్ కలర్లోకి వస్తుంది. ఈ వాటర్ని పింక్ వాటర్ అని అంటారు. కేరళలో చాలామంది ఈ పింక్ వాటర్ని మనం నార్మల్ వాటర్ ఎలా తాగుతామో అలా ఈ పింక్ వాటర్ని అయితే తాగుతూ ఉంటారు. హెల్త్కి అయితే చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మేము కేరళ వెళ్ళినప్పుడు, అక్కడ గురువాయూర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడు డైలీ మేము ఎంటీ స్టమక్తో ఈ వాటర్ని అయితే తీసుకుంటూ ఉన్నాము. ఈ వాటర్ చూడడానికి పింక్ కలర్లో ఉన్న టేస్ట్ అయితే నార్మల్ వాటర్ లాగే ఉంటుందండి. మనం రెగ్యులర్గా తాగే వాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఎలాంటి డిఫరెన్స్ అయితే ఏది ఉండదు. కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఈ పింక్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను పిల్లలకి కూడా అలవాటు చేశాను. పిల్లలు కూడా బ్రష్ చేసుకోగానే ఇంకా ఈ పింక్ వాటర్ అయితే తీసుకుంటారు. శ్రేయుకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఎర్లీగా నిద్ర లేవడం అయితే అలవాటండి. ఇది ఓన్లీ స్కూల్ డేస్ అప్పుడే. స్కూల్ లేకపోతే ఇంకా హాలిడేస్ టైంలో 8:30, 9 వరకు పడుకుంటారు. ఆ టైంలో అయితే నేనేం డిస్టర్బ్ చేయనండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే పిల్లలు కూడా నన్ను ఇబ్బంది అయితే పెట్టరు. వాళ్ళే ఎర్లీగా నిద్ర లేచేస్తారు. పిల్లలు స్నానం చేసేసారు. నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఇది కంప్లీట్ అయ్యేసరికి నేను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి బ్రింజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ బ్రింజీ రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. బ్రింజీ రైస్లో టేస్ట్ మొత్తం కూడా బ్రెడ్ పీసెస్ వల్లే వస్తుందండి. నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ రకంగా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ వేసుకున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ కూడా మనం టర్న్ చేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గీ వేసుకున్నాను. గీ వేయటం వల్ల బ్రింజీ రైస్లో మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా హీట్ అవ్వాలి. హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ అనీస్, జాపత్రి, అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సోంపు పౌడర్ కూడా వేసుకున్నాను. మనం డైరెక్ట్గా సోంపైనా వేసుకోవచ్చు, లేకపోతే సోంపు పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సోంపు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి.
చూడండి ఆనియన్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకుని వేసుకున్నాను. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోవాలండి. అంటే ఒక 2 మినిట్స్ పడుతుంది ఈ టొమాటో మగ్గిపోవడానికి. చూడండి టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. చిల్లీస్ని నేను స్లిట్ చేసుకోలేదండి, అలాగే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను ఓన్లీ పుదీనా ఒకటే వేసుకున్నాను. పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకున్నాను. క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్ వేసుకున్నాను. పొటాటో ఉంటే పొటాటో కూడా వేసుకోవచ్చు. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ వెజిటబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసేసుకొని వడగట్టుకున్నాను. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. ఈరోజు ఈ బ్రింజీ రైస్ని 1 కప్ రైస్కి 2 కప్స్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ అనేది మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాను. ఇది మనం నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, అలాగే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం టొమాటో మగ్గే టైంకి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, ఆ సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కొంచెం బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసేసుకోవాలి. విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయి. ఫ్రెషర్ పోయిన 5 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూతని అయితే ఓపెన్ చేస్తున్నాను. పైనంతా కొంచెం మసాలా అలాగే ఉంది కదండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అనేది మొత్తం కూడా రైస్కి పడుతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. మనం ఇందులో కోకోనట్ మిల్క్ వేసాం కదా, కాబట్టి మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు దీనిపైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే మనం ఉంచేసేయాలండి. ఇలా మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచితే మనకి ఈ బ్రెడ్ పీసెస్ మొత్తానికి కూడా ఈ రైస్ ఫ్లేవర్ అనేది మొత్తం పడుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఈ బ్రింజీ రైస్లో మెయిన్ టేస్ట్ అనేది మొత్తం కూడా ఈ బ్రెడ్ పీసెస్ వల్లేనండి. మొత్తం నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రింజీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ బ్రింజీ రైస్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. నేను కొంచెం బ్రింజీ రైస్ని ప్లేట్లో పెట్టేస్తానండి. ఇది కొంచెం చల్లగైపోయిన తర్వాత లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేస్తాను. లంచ్ టైం కోసం బ్రింజీ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా స్నాక్ టైం కోసం మసాలా కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ వేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసేసుకోవాలి. స్వీట్ కార్న్ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. 5 మినిట్స్ ఇలా బాయిల్ చేసేస్తే సరిపోతుంది. స్వీట్ కార్న్ అయితే కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా వడకట్టేసుకోవాలి. నేను ఇలా పక్కకు పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదండి. ఇది మొత్తం కూడా నేను స్ట్రెయిన్ చేసేసాను. ఒక బౌల్ తీసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, చాట్ మసాలా పౌడర్ వేసుకున్నాను. మెయిన్ టేస్ట్ మొత్తం కూడా చాట్ మసాలా వల్లే వస్తుంది.
అసలు స్వీట్ కార్న్ని ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉన్నారో చెప్పండి. పిల్లలే కాదు, మనం కూడా ఇష్టంగా తింటాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను, మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి స్వీట్ కార్న్. ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా స్వీట్ కార్న్తో. ఈరోజు అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో మనం బటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసేసాను. స్నాక్ టైం కోసం యశు శ్రేయు ఫేవరెట్ మసాలా కార్న్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ బ్రేక్లోకి బ్రింజీ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. అసలు టేస్ట్ అయితే చాలా మైల్డ్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రింజీ రైస్కి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇదేనండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసింది. యశుకి అయితే లంచ్ బ్యాగ్లో మొత్తం కూడా ప్యాక్ చేసేసాను. శ్రేయుకు ఆఫ్ డే కాబట్టి ఓన్లీ స్నాక్ అంటే ఈ మసాలా కార్న్ని అలాగే వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా మొత్తం కూడా ప్యాక్ చేసి పెట్టేసాను. ఇదేనండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసింది. ఇప్పుడు టైం మార్నింగ్ 7:30 అయిందండి. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారు. పిల్లలకి ఫుడ్ అయితే పెడుతున్నాను. ఇది నైట్ తోడు పెట్టిన పెరుగన్నం అండి, చద్ది అన్నము. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు కదా, అసలు మార్నింగ్ ఇడ్లీ దోశ వీటికి బదులుగా ఇలా చద్ది అన్నం ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మన హెల్త్కు చాలా మంచిది అని, ఇమ్యూనిటీ పెరుగుతుందని చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. నేనైతే పిల్లలకి అలవాటు చేశానండి. ఏదైనా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనేనండి, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలాంటివన్నీ కూడా తినమంటే పిల్లలు అస్సలకి తినరు. కాబట్టి చిన్నప్పటి నుంచే హెల్తీగా అన్నీ కూడా తినేటట్లుగా అలవాటు చేయాలి. నేను ఈవినింగ్ 5కి లేదా 6 o'clockకి అలా అన్నం అయితే వండేసి ఆ తర్వాత అన్నాన్ని మ్యాష్ చేసేసుకొని ఈ క్లే పాట్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ని, ఇంకా పాలు, కొంచెం పెరుగు, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తానండి. మార్నింగ్ కల్లా చద్ది అన్నం అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా వేసాం కదా, కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. పిల్లలతో పాటు మేము కూడా తినేస్తాము. ఇప్పుడు టైం 7:45 అయిందండి. మా హస్బెండ్ క్లినిక్ రెడీ అయ్యారు. నేను కాఫీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ 4:30 నుంచి 7:45 వరకు మ్యాక్సిమం పనులన్నీ కూడా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుతాను. 8 o'clockకి పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మా హస్బెండ్ క్లినిక్కి అయితే వెళ్తారు. పిల్లల స్కూల్కి మా హస్బెండ్ క్లినిక్కి బయలుదేరారు. ఇప్పుడు టైం మార్నింగ్ 8:15 అయింది. పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కిచెన్ కూడా క్లీన్ చేసేసానండి. అంటే మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ కోసం యూజ్ చేసిన అంట్లు ఉన్నాయి కదండి, అవన్నీ తోమేసేసి పెట్టేశాను. ఎప్పటికప్పుడు తోమేసి పెట్టామంటే తొందరగా డ్రై అయిపోతాయి. అవి డ్రై అవ్వగానే వాటి ప్లేసెస్లో నీట్గా సర్ది పెట్టేసుకోవచ్చు. నేను కూడా అవి డ్రై అవ్వగానే నీట్గా సర్దేశాను. అలాగే కిచెన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. అంటే షింక్ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కిచెన్ కౌంటర్ని మొత్తం నీట్గా తుడిచి పెట్టేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా తుడిచి పెట్టేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మార్నింగ్ బ్రింజీ రైస్ ప్రిపేర్ చేశాను కదా, అది ఆఫ్టర్నూన్కి సరిపోయేటట్లుగా చేశాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే బట్టలు అండి. మార్నింగ్ నేను వాష్ చేసిన బట్టలు ఉన్నాయి కదా, అవి ఒకటి డ్రై చేసేస్తే సరిపోతుంది. ఇంకా నాకు నా పనులు మ్యాక్సిమం అన్నీ కూడా ఫినిష్ అయినట్లే. యూస్ చేసిన బట్టల్ని ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్ లోపలే వేసేస్తామండి. అంటే మనకి వాష్ చేయడానికి కూడా అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. మనం అలా వేయలేదంటే పిల్లల సాక్స్లని, వాళ్ళ హ్యాంకీస్ ఇవన్నీ కూడా మనం వెతుక్కోవాల్సి వస్తుంది కదండి. కాబట్టి ఎప్పుడు యూజ్ చేసినప్పుడు వాషింగ్ మిషన్లో వేసాం అనుకోండి, వాష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. జస్ట్ లిక్విడ్ కానీ ఇంకా డిటర్జెంట్ వేసుకొని ఇంకా మనం వాష్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే డైలీ వాష్ చేస్తున్నానండి. మబ్బు కూడా బాగా ఉంటుంది. అసలు తొందరగా బట్టలు డ్రై కూడా అవ్వటం లేదు. అందుకని చెప్పి డైలీ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తున్నాను. డైలీ వాష్ చేయడం వల్ల బట్టలు కొంచెమే పడతాయి కదండి, తొందరగా డ్రై అవుతాయి. అందుకని చెప్పి ఇప్పుడైతే డైలీ వాష్ చేస్తున్నాను. బట్టలు అయితే మొత్తం కూడా డ్రై చేసేసాను. ఈరోజు కూడా కొంచెం మబ్బుగానే ఉందండి, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. బెంగళూరు ఇప్పుడు కొంచెం చల్లబడిందండి. ఇంతకుముందు అయితే ఈ టైంకి ఫుల్ ఎండ అయితే ఉండేది. ఇప్పుడైతే అంత ఎండ అయితే ఏమీ లేదు. మార్నింగ్ నుంచి ఇలా మబ్బుగానే ఉంది.
లాస్ట్ మంత్ మేము కాణిపాకం వెళ్ళామండి. ఆ వీడియోని కూడా నేను ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తున్నాను. ఈ సమ్మర్ వెకేషన్లో మేము చాలా టెంపుల్స్ అయితే చూసామండి. ఏప్రిల్లో మా ఫస్ట్ ట్రిప్ వచ్చి తమిళనాడు. టోటల్ 8 డేస్ అండి. 8 డేస్లో 15 టెంపుల్స్ అయితే చూసాము. అంటే మళ్ళీ ఫ్యూచర్లో చూడగలమా లేదా అని చెప్పేసి, అంటే మళ్ళీ అప్పుడు మనకు ఓపిక, మనం ఎలా ఉంటామో తెలియదు కదండి, అప్పుడు వెళ్ళగలమా లేదా అని చెప్పి ఇప్పుడే మనకు ఓపిక ఉన్నప్పుడే అన్ని టెంపుల్స్ చూడడం మంచిదే అని చెప్పేసి మేమైతే ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడు టెంపుల్స్కే వెళ్తూ ఉంటాము ఎక్కువగా. పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేస్తారండి. అంటే కొంతమంది పిల్లలకు ఇష్టపడరు కదా టెంపుల్స్ అంటే, కానీ మా పిల్లలు అయితే అంత ఇబ్బంది అయితే ఏం పెట్టరు. మేము ఎక్కడికైనా వెళ్దామంటే పిల్లలు కూడా సరే వెళ్దామనే చెప్తారు. పిల్లలు అలా సపోర్ట్ చేయడం వల్ల మేము ఇన్ని టెంపుల్స్ అయితే చూడగలుగుతున్నాము. సమ్మర్ మొత్తం కూడా మేము టెంపుల్స్తోనే ఇది చేసేసామండి. మా ట్రిప్స్ అన్నీ కూడా టెంపుల్సే, అన్నీ కూడా చాలా గుళ్ళు అయితే చూసేసాము. ఇప్పుడు ఇది మే ఎండింగ్ అండి. మే ఎండింగ్లో వచ్చి మేము కాణిపాకం అయితే వెళ్ళాము. కాణిపాకంకి 3 years బ్యాక్ వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇది 4th టైం అనుకుంటానండి మేము కాణిపాకం అయితే వెళ్ళడం. మార్నింగ్ 6 o'clockకి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. కానీ మా హస్బెండ్కి క్లినిక్లో కొంచెం పని ఉందని మళ్ళీ క్లినిక్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ తన పని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము కాణిపాకానికి అయితే బయలుదేరాము. మేము ఎర్లీగా బయలుదేరడం వల్ల ట్రాఫిక్ అయితే అంత ఎక్కువైతే ఏమీ లేదండి. నార్మల్గా సిటీని క్రాస్ చేయాలంటే 2 to 2.5 hours అయితే పడుతుంది డే టైంలో. కొంచెం ముందే బయలుదేరాం కాబట్టి మాకు అంత ట్రాఫిక్ అయితే ఏమీ లేదు. కొంచెం ఫాస్ట్గానే సిటీని అయితే క్రాస్ చేసేస్తున్నాము. పొద్దునే లేచాం కదండి, ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడైనా మంచి రెస్టారెంట్ చూసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. బెంగళూరు నుంచి వచ్చే దారి మొత్తం కూడా ఈ రెస్టారెంట్ది హోర్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అవి చూసి కొంచెం టెంప్ట్ అయిపోయి ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ముల్బాగుల దోశ ఉంటుందని రివ్యూ చూస్తే, అంటే గూగుల్లో రివ్యూ చూసాము. అంటే ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఫస్ట్ రివ్యూస్ చూస్తాం కదా, అలాగే రివ్యూ చూసాము. బాగుంది రివ్యూస్ అయితే, అందుకని ఇక్కడైతే ఆర్డర్ చేస్తాము. రివ్యూస్ ఏమో కానీ ఇక్కడ ఆర్డర్ చేసిన తర్వాత ఒక 1/2 hour వరకు కూడా మాకు దోశ అయితే రాలేదండి. చాలా స్లో సర్వీస్ ఇది. మేము వెళ్ళిన టైం కూడా అంతేనండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ అయితే ఫుల్ రష్ అయితే ఉంది. అందరూ ఈ దోశ తింటూ ఉన్నారు. ఇప్పుడు మేమైతే ముల్బాగల్ గీ మసాలా దోశ అయితే ఆర్డర్ చేసాము. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి. ఇప్పుడు దాకా మేము ఈ దోశ అయితే టేస్ట్ చేయలేదు. తెలిసి దోశ గురించి తెలుసు కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ముల్బాగల్లో అయితే చాలా ఫేమస్ అని విన్నాము. దోశ అయితే బాగుందండి. ఈ దోశకి యూజ్ చేసే తవా మనం నార్మల్గా యూజ్ చేసే తవా కాదండి, ఇంకా డిఫరెంట్ తవా, అది నా దగ్గర ఉంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాను. ఆ దోశ కానీ బాగా వచ్చిందంటే ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాను. అంటే ఈ దోశ రెసిపీని మీతో షేర్ చేస్తాను. మాకు మొత్తం బ్రేక్ఫాస్ట్ అలాగే అంటే ఒక దోశ కాఫీ తాగేసరికి ఇక్కడ 50 minutes అయితే పట్టింది. అంటే 50 minutes టైం అయితే మాకు వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నార్మల్గా 20-30 minutes కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ కొంచెం అయితే లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము కాణిపాకానికి అయితే బయలుదేరాము. కాణిపాకం వచ్చేసామండి. మేము ఎక్కడైతే స్టే చేయటం లేదు, దర్శనం చేసుకొని ఆఫ్టర్నూన్ మళ్ళీ బెంగళూరుకి అయితే రిటర్న్ అవుతాము. టెంపుల్ రష్గానే ఉందండి. ఇక్కడ వెహికల్ని పార్క్ చేసేసుకొని ఇంకా మేము టికెట్ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. టెంపుల్లో స్మార్ట్ వాచెస్ కానీ మొబైల్స్ ఇవి ఏది కూడా అలో చేయటం లేదండి. ఫస్ట్ ఇక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు అవి పెట్టేసేసి, నెక్స్ట్ మొబైల్ స్టాండ్లో మొబైల్ ఇంకా స్మార్ట్ వాచెస్ ఇవన్నీ కూడా పెట్టేసేసి టికెట్ తీసుకొని అయితే వెళ్తాము. ఇక్కడ అతి శీఘ్ర దర్శనం 150 రూపీస్ అండి. మేము ఆ టికెట్ తీసుకున్నాము. హాఫ్ అన్ అవర్ కల్లా దర్శనం అయితే అయింది. దర్శనం చాలా బాగా జరిగిందండి, మంచి దర్శనం అయితే అయింది. మేము టెంపుల్లో కొంచెం సేపు కూర్చొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా?
ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.